విడుదల రజని అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు షికార్లు చేస్తోంది. గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆమె హెల్త్ మినిస్టర్‌గా ఉన్నారు. ఆమె హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు గవర్నమెంట్‌లో చాలా అవకతవకలే జరిగాయని, విడుదల రజని వాటిని సరిగ్గా చేయకపోవడం వల్లే చాలా మందికి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురుపడ్డాయని, వాటిని పట్టించుకోకపోగా కేవలం ఆమె కనీసం మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా దాటేశారని, అధికారంలో ఉన్నటువంటి ఆ విషయంలో చాలామంది తమ దగ్గరకు వచ్చి ప్రశ్నించడానికి సైతం భయపడేవాళ్ళంటూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది విడుదల రజనీకి సంబంధించిన విషయాలపై ఆరోపణలు చేస్తున్నారు. మరి నిజంగానే విడుదల రజని వైసీపీ పార్టీలో హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేశారా అన్నది సోషల్ మీడియాలో అయితే సంచలనంగా మారుతోంది. విడుదల రజని అరెస్ట్‌కి సంబంధించిన విషయాలపై ఒకవేళ అదే కనుక నిజమైతే వైసీపీ పార్టీలో జరిగిన అన్ని రకాలైనటువంటి అవకతవకలు బయటకొచ్చేటువంటి అవకాశం ఉంది. మరి దీనిపై మిగతా వాళ్ళు ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సంబంధించిన ప్రతి నాయకుడు గుట్టు రట్టు చేస్తోంది తెలుగుదేశం పార్టీ. అప్పట్లో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే బాగా వాళ్ళ మీద నిఘా పెట్టున్నారో వాళ్ళొక్కొక్కరు ఇప్పుడు వాళ్ళ భారతం పడుతున్నారు. అందులో విడుదల రజనీ పైన కూడా స్పెషల్ ఫోకస్ ఉందని సమాచారం. విడుదల రజనీ అరెస్ట్ కాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నవి నిజమేనా కాదా అని తెలియాల్సిందే. ఇక చిలకలూరిపేటలోని గతంలో నియోజకవర్గంలో బాగా గెలిచినటువంటి విడుదల రజనీ తనకి పోటీ చేసే నియోజకవర్గం మార్చినందువల్లే తను ఓడిపోవాల్సి వచ్చిందని, తన ఓటమికి కారణం వైసీపీ అంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.